కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇది టీడీపీ కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో పరిస్థితి. పోన్లే మనోడే కదా అని ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఏకు మేకయ్యాడన్నది ఒక ఆయన ఫీలింగ్. ఆయనేంది, ఆయన కథ ఏంది, ఇప్పుడు వచ్చి చెప్పేదేంది అంటూ రివర్స్ అవుతున్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ ఇద్దరి గుద్దులాటలో అధిష్టానం తల బొప్పి కట్టేస్తోందట. ఇంతకీ అంత సంక్లిష్టంగా మారిన ఆ నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఒక్క 2004లో మినహా మిగతా ఎప్పుడూ అక్కడ ఓడిపోలేదు పార్టీ. ఈసారి కూడా ఉండబోదన్న నమ్మకంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు అలియాస్ రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వేటకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివ మధ్య సీటు కోసం పైకి కనిపించిన యుద్ధాలు చేస్తున్నారట. 2009, 2014లో 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శివరామరాజు 2019లో టీడీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామరాజు ఫ్యాన్ గాలిలోనూ విజయం సాధించారు. మనోడే కదా అంటూ నాడు రాంబాబుకు సపోర్ట్ చేశారు కలవపూడి శివ. కానీ ఇప్పుడు ఎన్నికల టైం దగ్గర పడ్డంతో అసలు సీన్ మొదలైంది. నాడు తాను వదులుకున్న సీటు ఇప్పుడు తిరిగి తనకే ఇవ్వాలంటూ కలవపూడి శివ, సిట్టింగ్ కాబట్టి తననే కొనసాగించాలంటూ రామరాజులు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో ఉండి నియోజకవర్గంలో తాము ఏ రాజు వైపు మొగ్గాలో అర్థం కాని గందరగోళం క్యాడర్ది. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివను గెలిపించాలా లేక సిట్టింగ్ గా ఉన్న రామరాజు వెంట నడవాలా అన్న కన్ఫ్యూజన్ ఉందట. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. సీటు నాదంటే నాదంటూ తెగేసి చెప్తున్న ఇద్దరు నేతల్లో ఎవరిది పైచే అయితే వాళ్ల వైపు చూద్దామని ఉన్నారట ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి నాయకులు. గత ఎన్నికల్లో ఇద్దరు నేతలు కలిసికట్టుగా ఒకే జట్టుగా పనిచేశారు. సీన్ కట్ చేస్తే ఒకరి ఓటమి, మరొకరికి గెలుపు సొంతమయ్యాయి. గతంలో ఈ ఇద్దరు నేతలు ఒకే కార్యాలయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మనం బరంపురం అనుకుంటూ పరస్పరం సమన్వయం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి వారు సెపరేట్ గా భీమవరంలో పార్టీ ఆఫీసులను ప్రారంభించుకున్నారు. దీంతో క్యాడర్ కు ఆ గట్టునుండాలో లేక ఈ గట్టునుండాలో అర్థం కాని పరిస్థితి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని తానై నడిపిస్తున్నానని, అదే సమయంలో పార్టీ అధినేత సిట్టింగులకే సీట్లంటూ ప్రకటించారు కాబట్టి తనకే అవకాశం ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు. ఆయనే ముద్దంటూ కొంతమంది నాయకులు పార్టీ అధిష్టానానికి సైతం నచ్చజెప్పే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసిందే. ఇప్పటికే పార్టీ అధినేత నుంచి తనకి రావాల్సిన క్లారిటీ వచ్చిందంటున్నారు సిట్టింగ్. ఇదే సమయంలో గతంలో పార్టీ ఆదేశాలతో తాను త్యాగం చేసిన సీటు తనకే తిరిగివ్వాలంటూ పట్టుబడుతున్నారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి తాను చేసిన అభివృద్ధి తనను భారీ మెజారిటీతో గెలిపిస్తుంది అంటున్న శివకు నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. ఒకవేళ పార్టీ తనకు ఈసారి టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. పట్టున్న నియోజకవర్గం, పైగా వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్పని సరైన సమయంలో టీడీపీ నేతల మధ్య సంధి కుదుర్చుకుంటే సమస్యలు తప్పవనేది పార్టీ అధిష్టానానికి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్న పిక్చర్. అందుకే ఇద్దరి మధ్య సమన్వయం కోసం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా, సంయమనం పాటించాలని సూచిస్తున్న సెగ్మెంట్స్ లో సీన్ మాత్రం సీరియస్ గా మారిపోయింది. కంచుకోటలో రాజుల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని సర్ది చెప్పుకుంటే ఇబ్బందులు తప్పవనేది ఓపెన్ సీక్రెట్. ఇద్దరి రాజుల మధ్య కంటికి కనిపించిన యుద్ధమే జరుగుతున్న సమయంలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియదు. కానీ ఇప్పటికైతే పార్టీకి డ్యామేజ్ అయ్యేలా ఉందని లోకల్ లీడర్లు భయపడుతున్నారు. తెగేదాకా లాగితే తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలవపూడి సిట్టింగులకే సీట్లంటూ అధినేత చేసిన ప్రకటన ప్రకారం నాదే సీటని కూర్చున్న శివరామరాజుల్లో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో ఉండి టీడీపీ యుద్ధంలో విజేతలెవరో చూడాలి.